హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ గురు ఛానల్. విషయం ఒకటి, సినిమాలు రెండు. ఇటీవల నేను రెండు సినిమాలు చూశాను. వాటిలో మొదటిది బస్టర్, ది నక్సల్ స్టోరీ. రెండవది విడుదల. ఒకటి హిందీ, రెండవది తమిళ్. మొదటి సినిమా ఒక ద్వేష ప్రచారం కోసం తీస్తే, మరొకటి మన మధ్య జరిగే ప్రజా యుద్ధాన్ని కొంచెం ఎత్తైన ప్రదేశంపై నిలబడి పరిశీలించినట్లు కనబడుతుంది. బస్టర్ సినిమాలో నక్సలైట్లు కేవలం హింసతో బతుకుతున్నట్లు, వారి రక్తం తాగే రాక్షసులన్నట్లు పిక్చరైజేషన్ చేశారు. అదే విడుదల సినిమాలో హీరో ఉద్యమకారుడు పోలీసులతో మాట్లాడుతూ, హింస మా భాష కాదు, మీరు ఆ భాషలో మాట్లాడితే మేము అదే మాట్లాడాల్సి వస్తుందని స్పష్టంగా చెబుతాడు. మీకు ఫస్ట్ పార్ట్ గుర్తుంటే, సూరి మిగతా కానిస్టేబుల్స్ తీవ్రవాదిగా ముద్రపడిన పెరుమాళ్ను అరెస్ట్ చేశాక అతన్ని ఒక ఫారెస్ట్ క్యాంపుకు తీసుకుపోతూ ఉంటే, దారిలో అతను కథ చెబుతాడు పెరుమాళ్. ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తున్న పెరుమాళ్ బలవంతాన్న ఎట్లా చేతిలో ఆయుధం పట్టుకోవాల్సి వచ్చిందో చెప్పుకుపోతాడు. రాజ్యం తన స్వలాభం కోసం మనుషుల్ని, వాళ్ళ ప్రాణాలు, జీవితాలను తృణప్రాయంగా చూస్తుందో, అధికారానికి, సంపదకు మాత్రమే ఎట్లా లొంగుతుందో కళ్ళకు కట్టినట్లు ఉంది కథ. ఒక సందర్భంలో అడవిలో పోలీస్ కస్టడీలో నడుస్తున్న నాయకుడిని విడిపించుకునేందుకు దళం ప్రయత్నించిన సంఘటనలు చాలా న్యాచురల్గా తీశారు డైరెక్టర్. అదే ప్రయాణంలో కథానాయకుడు పోలీసులతో మాట్లాడుతూ ఉద్యమాల పుట్టుక కారణాలను చాలా శ్రద్ధగా వివరిస్తాడు. భూస్వాములు, పెట్టుబడిదారులు, రైతు కూలీలను, కార్మికులను ఎలా దోచుకుంటారు, అందుకు ప్రతిఘటన ఎలా పుడుతుంది అన్న విషయాలు కులంకషంగా వివరిస్తాడు. పోలీసుల్లో ఉండే కింది వర్గాల వాళ్ళు కూడా పెద్ద కులపు పోలీసు అధికారుల చేతుల్లో ఎలా ఇబ్బందులు పడేది బాగా చూపెడతాడు. రెండు భాగాలుగా వచ్చిన విడుదల సినిమా కొత్తగా పోలీసు ఉద్యోగానికి వచ్చిన దళిత వర్గాల యువకుడి పరంగా చెబుతారు. పెద్ద ఎన్కౌంటర్ తర్వాత లొంగిపోయిన కథానాయకుడిని కాల్చి చంపి ఆ శవాన్ని జీపులో వేసుకొని తీసుకుపోయే సందర్భంలో అమాయక కానిస్టేబుల్ ఆ వాహనం నడుపుతూ తీవ్రమైన భావోద్వేగానికి గురై జీపుని ఒక కొండ కొసన వదిలి తాను జీపు దిగి తలపై క్యాప్ను పడేసి లోయలో దిగిపోవడంతో కథ ముగుస్తుంది. పోలీస్ అధికారి ఉన్న జీపు లోయలో పడిపోయిందా లేదా అన్నది మన ఊరికే వదిలేస్తాడు డైరెక్టర్ వెట్రిమారన్. గతంలో ఎప్పుడో ఒక రాత్రి వేళ పెరుమాళ్ భార్యను నిద్రలేపి, ఒకవేళ తనను పోలీసులు కాల్చి చంపినా, కొట్టి చంపి రోడ్డును పడేసినా తన శవాన్ని గుర్తించొద్దని చెబుతాడు. ఒకవేళ ఇతనే నా భర్త అని నువ్వంటే, నా శవానికి ఒక కుటుంబాన్ని అంటగట్టి, ఇదిగో వీడి ఫలానా కొడుకు, తండ్రి, భర్త అని కథలు అల్లి అతను ఏ ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేశాడో ఆ ప్రజలకు కాకుండా చేస్తారు. అతను ప్రజల గొంతు, వాళ్ళ శ్వాసలాగే ఉండాలంటాడు నాయకుడు. ఒక నాయకుడు అతనికి ఉద్యమం ఊపిరి కానీ కుటుంబం కాదు అని చెప్తాడు. భార్య సరే అంటారు. ఇలా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడండి, విడుదల 2 ప్రైమ్లో తెలుగులో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ఇలాంటి కథలు కనీసం సినిమాగా అయినా చూద్దాం. బయట ఎక్కడుంది, ఏముంది? మనుషుల మధ్యన కులం, మతం దిగ్గొట్టే దాన్ని చూపించే ఉద్యమ వారసులు మాత్రం ఉన్నారు. ఏదైనా రాజ్యానికి సంబంధించిన ఛానల్లో చర్చల్లో ఉంటారు. వాళ్ళని అక్కడే చూడాలి.